నమస్తే, వెల్కమ్ టు జై హో సక్సెస్ మంత్ర. ఇవాల్టి జై హో సక్సెస్ మంత్రాలో మనతో పాటు ఉన్నారు కార్పొరేట్ ట్రైనర్ అండ్ సైకాలజిస్ట్ సునీత మేడం. ఆమెనే అడిగి ఏ విషయం గురించి వాళ్ళు మనం చర్చించుకోబోతున్నామో కనుక్కుందాం. నమస్తే మేడం, వెల్కమ్ టు అవర్ స్టూడియో. ఇవాళ మనం చర్చించుకోబోయేటువంటి టాపిక్ ఏమిటండి? చేంజ్ మేనేజ్మెంట్, మార్పు నిర్వహణ. మార్పు అనేది మీరు చెప్పినట్టుగా చాలా చిన్న పదమే, చూడడానికి వినడానికి చిన్నగానే ఉంటుంది, కానీ చాలా నిగూఢార్థమే ఉంది అందులో. మరి చేంజ్ అనేది అంటే మార్పు అనేది ఎంతవరకు అవసరం మనిషికి, దాన్ని ఎలా ఆహ్వానించాలి, ఆ అవసరం కూడా ఎంతవరకు ఉంది? చాలా మంచి ప్రశ్న. మార్పు అనేది ఒక ఎప్పటికీ నిలిచిపోయేట్లాంటిది. చేంజ్ ఇస్ కాన్స్టెంట్, ఇన్ఎవిటబుల్ అంటాం. కానీ చాలామంది ఏమనుకుంటారంటే చేంజ్ని అయితే పోస్ట్పోన్ చేస్తూ ఉంటారు లేదా అవాయిడ్ చేస్తూ ఉంటారు. ఎందుకు వచ్చింది కొత్తగా దాన్ని చూసి ఒక భయం ఉంటుంది. అదే ఎంటర్టైన్మెంట్ చిన్న చిన్న విషయాల్లో వచ్చేస్తే యాక్సెప్ట్ చేస్తూ ఎంజాయ్ చేయడానికి మాత్రం తీసుకుంటుంటారు. కానీ లైఫ్లో జరిగే పెద్ద విషయాలకు వచ్చేసరికి కెరియర్ విషయంలో కానీ, ఇంటిని షిఫ్ట్ చేయాల్సి వచ్చినా కానీ, వేరే ప్లేస్కి ఏదైనా మనం వెళ్ళిపోవాల్సి వచ్చినా కానీ అక్కడ అన్నోన్ థింగ్ ఉంటుంది కాబట్టి ఒక లేని భయాన్ని క్రియేట్ చేసుకుంటారు. అదొక పర్సెప్షన్, లేని దాన్ని అలా ఊహించుకుంటూ ఉంటారు. దాన్ని మనం మన ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ మైండ్కి దాన్ని యాక్సెప్ట్ చేసుకునే విధంగా మన చేతుల్లో ఉంది మన బిహేవియర్. ఎలా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చుకోవాలి అంటే, ఈ మార్పు చిన్నప్పటి నుంచి నేను చూసుకుంటూ వస్తున్నదే కదా. చేంజ్ అనేది కాన్స్టెంట్. చిన్నప్పటి నుంచి తప్పటడుగులు వేస్తూ వచ్చాము, తర్వాత పరుగులు తీసాము, మన పనులు మనం చేసుకోగలుగుతున్నాము. అలా ముందుకు సాగిపోతూ ఉంటే జీవితంలో ఇప్పుడు నేను స్కూల్కి వెళ్ళాను, కాలేజ్కి వెళ్ళాను, ఇప్పుడు ఒక జాబ్ చేస్తున్నాను, ఇలా ఇవన్నీ చేంజెస్ నేను యాక్సెప్ట్ చేసినప్పుడు ఇంకా ముందు ముందు జరిగే చేంజెస్ కూడా ఎన్నో నాకు ఫ్రూట్ఫుల్గా ఉంటాయి, నన్ను సక్సెస్ వైపుకి తీసుకెళ్లేవాలా ఉంటాయి అని మన మైండ్కి మనం ఇన్స్ట్రక్షన్ ఇచ్చుకున్నప్పుడు చేంజ్ని ఈజీగా యాక్సెప్ట్ చేసుకోగలుగుతాం. అంటే మైండ్ సెట్లో మార్పు రావాలంటారు. మైండ్ సెట్లో మార్పు రావాలి. మైండ్ సెట్లో మార్పు వచ్చిన తర్వాత ప్రతిదాన్ని కూడా ఎస్ ఐ షుడ్ టేక్ దిస్. కొంతమంది రోల్ మోడల్స్ ఉంటారు, ఇన్స్పైరింగ్ పీపుల్ ఉంటారు, సెల్ఫ్ మోటివేటింగ్గా పనిచేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళ ఎగ్జాంపుల్స్ చూస్తే వాళ్ళు ప్రతిదాన్ని కూడా యాక్సెప్ట్ చేసి ముందుకెళ్లారు కాబట్టి ఈ రోజున సక్సెస్ని చవి చూడగలుగుతున్నారు. వాళ్ళు లివింగ్ లెజెండ్స్గా ఉన్నారు మార్కెట్లో. ఏ ప్రొఫెషన్కి చూసినా కూడా, బిజినెస్లో చూసినా లేకపోతే సినిమా ఫీల్డ్కి చూసినా, ఆ మార్పును ఎవరైతే పాజిటివ్గా ఆస్వాదించారో వాళ్ళు ముందుకెళ్లారు, విజయవంతంగా అందరికీ మార్గదర్శకులుగా నిల్చున్నారు ఈ రోజున. సో అలా మనం మార్పుని యాక్సెప్ట్ చేయాలి. మార్పు నిర్వహణకు సంబంధించి జనరల్గా హ్యూమన్ బీయింగ్స్ మైండ్ సెట్ ఎలా ఉంటుంది? మార్పుని యాక్సెప్టెన్సీ ఉంటుందా? అంటే మార్పుని యాక్సెప్ట్ చేయగలరా వాళ్ళు? తప్పకుండా. అంటే ఎట్లా ఉంటుందండి జనరల్గా నేర్చుకునే వాళ్ళు? మేము దీన్ని ఒక చిన్న యాక్టివిటీ రూపంలో చేస్తామండి. చేంజ్ అనగానే అందరూ ఎలా తీసుకుంటాము, చేంజ్ తీసుకోగలుగుతామా లేదా అని ఒక అన్ని రకాల డౌట్స్ కానీ ఆలోచనలతో కానీ ట్రైనింగ్కి వస్తూ ఉంటారు. సో ఒక ఫస్ట్ చిన్న యాక్టివిటీ ఏం చేస్తామంటే, ప్రిఫర్డ్ హ్యాండ్, కొంతమంది రైట్ హ్యాండర్స్ ఉంటారు, రాస్తారు లెఫ్ట్ హ్యాండ్. సో నాన్ ప్రిఫర్డ్ హ్యాండ్తో ఒక 5 వాక్యాలు, ఒక్కొక్క వాక్యానికి 5 పదాలు సింపుల్గా ఫస్ట్ స్టెప్ అలా చేయమని చెప్తాం. ఆలోచనలోనే ఏంటి మేడం ఇలా చెప్తున్నారు అన్న ఒక వెంటనే అవరోధం వచ్చేస్తుంది. ఇప్పుడు నేను అన్నట్టు అలా అనుకుంటుంటారు. అయితే దాన్ని ప్రాక్టీస్ ఒక 5 నిమిషాలు తీసుకోండి, 10 నిమిషాలు తీసుకోండి, పర్వాలేదు, కానీ రాయండి అంటాం. ఇది ఇంపాసిబుల్ అని ఫస్ట్ మైండ్ సెట్లోకి ఆ థాట్ వచ్చేస్తుంది. కానీ రాస్తూ ఉండడం మొదలు పెట్టాక వాళ్ళు రాశాక చూసుకొని ఆశ్చర్యపోతారు, అదేంటి మనమే ఇలా రాయగలిగామా, ఎప్పుడు ప్రయత్నించలేదేంటి అనేసి. అప్పుడు తెలుస్తుంది మార్పు అనేది తీసుకున్నప్పుడు మనం చేయగలుగుతాము, రాణించగలుగుతాం, దాంట్లో విజయవంతంగా ఉండగలుగుతాము అనేసి. అది చేయనంత వరకు ఏంటంటే అమ్మో అవుతుందో లేదో, పాసిబిలిటీ ఎలా ఉందో, మనం ఫెయిల్యూర్ మ్యాక్సిమం చేంజ్ యాక్సెప్ట్ చేయకపోవడానికి కారణం కూడా ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ అంటుంటారు. అంటే నేను ఇది చేసినప్పుడు నలుగురిలో నగుపాలవుతానేమో, దానిలో నేను విన్ అవ్వకపోతే ఎలా అనేసి కూడా అది రెస్ట్రిక్ట్ చేస్తూ ఉంటుంది యాక్సెప్ట్ చేయకపోవడాన్ని, చేంజ్ని. దాన్ని అధిగమించాలి మనం. ప్రజల యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయంటారు? మార్పుని ఆహ్వానించదగ్గ స్థితిగతులు ఉన్నాయి అనుకోవచ్చా? ఉన్నాయండి. 90% యాక్టివిటీస్ 1-2 చేయించగానే తెలుసుకుంటారు. ఇంకొంతమంది అందరూ ఒకేలా ఉండరు కదా, ఆ 10%ని కూడా మేము డిఫరెంట్ వీడియోస్, ఎగ్జాంపుల్స్ షేర్ చేయడము, వాళ్ళకి ఇంకా వేరే యాక్టివిటీస్ ఇవ్వడము, అలా చేయడం వల్ల
అర్థమయ్యేలాగా కాన్సెప్ట్ని చెప్తూ ఉంటాం. వాళ్ళ జీవితంలో ఎక్కడెక్కడ చేంజెస్ మీరు గమనించారు, రొటీన్ లైఫ్, మార్నింగ్ బ్రష్ చేసుకునే దగ్గర నుంచి ఈవినింగ్ పడుకునేదాకా రాత్రి ఏమేమి ఉన్నాయి మీరు అని అంటారు. అంటే లేవగానే మొబైల్ చూసుకుంటాము అని అంటారు అందరు కూడా. సో స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయా అండి చిన్నప్పుడు? లేవు. సో అప్పుడు ఎలా ఉండేది? ప్రతి నెంబర్ గుర్తుపెట్టుకోవాలి, అలా డయల్ చేస్తూ ఉండాల్సి వచ్చే అవసరం ఉండేది. మరి దాని తర్వాత పేజర్ వచ్చింది, తర్వాత ఫ్యాక్స్ మిషన్స్ వచ్చాయి, తర్వాత అలా టెలికాం ఇండస్ట్రీలో ఎంత మార్పులు వచ్చాయి. అలా ఎంటర్టైన్మెంట్, వీధి నాటకాలు ఉండేవి, పపెట్ షోస్ ఉండేవి, తోలుబొమ్మలాటలు అంటాము. తర్వాత రీల్స్ తిరిగేవి, అలా వెయిట్ చేసి ఒక రీల్ మార్చి అలా చూసేట్టుగా మూవీస్ ఉండేవి. ఇప్పుడు 3D 4D అలా ప్రతిదాన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు, థీమ్స్ ఉన్న వాటిని అన్నింటినీ. 4D టెలివిజన్ ఉంటేనే గ్రేట్ అన్నట్టుగా అనుకుంటున్నారు. సో ఇవన్నిట్లలో మార్పు మీరు హ్యాపీగా తీసుకుంటున్నప్పుడు, స్వీకరిస్తున్నప్పుడు, మీలో మీరు నెక్స్ట్ మూవ్ వెళ్ళాలి అనుకున్నప్పుడు మీ కెరియర్లో కానీ మీ స్టడీ లైఫ్లో కానీ దేంట్లో అయినా కూడా ఎందుకు తీసుకోరు? సో మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఇప్పుడు ఆ మార్పుని ఎంజాయ్ చేస్తున్నారా లేదా మీరు, టెక్నాలజీని? కానీ ఫస్ట్ సిస్టమ్స్, కంప్యూటర్ ఎప్పుడైతే అన్నారు అందరికీ ఉద్యోగాలు పోతాయి అని, వెంటనే ఒక అడ్డంకుగా నిలిచింది, ఐ షుడ్ నాట్ యాక్సెప్ట్ సిస్టమ్స్ అని. కానీ అది వచ్చాక ఇప్పుడు కంప్యూటర్ లేకపోతే, ఒక స్మార్ట్ ఫోన్ లేకపోతే నేను బ్రతకలేను అనే స్థితిలో వాటన్నిటి మీద డిపెండెన్సీ అలా పెరిగిపోయింది. అయితే దీన్ని మనము డీప్గా చూసేటైతే ఎవ్రీథింగ్ విచ్ ఇస్ కమింగ్ న్యూ, ఇట్ ఈస్ నాట్ ఆల్వేస్ గుడ్, నాట్ ఆల్వేస్ బ్యాడ్. ఎగ్జాక్ట్లీ. ఎవ్రీథింగ్ విచ్ ఇస్ ఓల్డ్ ఇస్ నాట్ ఆల్వేస్ గుడ్, నాట్ ఆల్వేస్ బ్యాడ్. అండ్ సామాజికంగా మీరు అన్న ప్రశ్న, ఇంతకుముందు చూసినట్టయితే కొన్ని దురాచారాలు ఉండేవి, మూఢనమ్మకాలు ఉండేవి, లైక్ సతీ సహగమనం. సో దాన్ని ఓవర్కమ్ అయ్యి వచ్చినప్పుడు దాన్ని అందరం మరి తీసుకున్నాం కదా, లేడీ ఉమెన్ ఎంపవర్మెంట్, సో ఆడవాళ్ళ జీవితాలకి, ఆడవాళ్ళు ఎప్పుడు మర్చిపోలేనటువంటి వ్యక్తులు వీళ్ళు, రాజా రామ్మోహన్ రాయ్ గారు. సో ఇలాంటివి అన్నీ కూడా యాక్సెప్ట్ చేసినప్పుడు మనము ఎలా ముందుకు వెళ్తున్నాం. విడో మ్యారేజ్ చూసాము. సో చెడ్డవన్నీ వదిలేసి మంచి వైపుకి ఎప్పుడైతే పయనిస్తూ ఉంటామో అలాంటి చేంజెస్ని యాక్సెప్ట్ చేయాలి, అలాంటి ధోరణి అలవర్చుకోవాలి. ఇప్పుడు అంటారు చాలా కల్చర్ మారిపోయింది, వెస్ట్రన్ కల్చర్ని ఇండియాలో అడాప్ట్ చేసుకుంటున్నాము, అందరూ పబ్ కల్చర్కి, డ్రింకింగ్ స్మోకింగ్ ఇది ఒక ఫ్యాన్సీ ఇదైపోయింది, ఫ్యాషనబుల్గా అది ఉంటే తప్ప హీరోయిజం అనిపించట్లేదు అంటారు. అలాంటివన్నిటికీ చేంజ్ అవ్వమని ఎవరు చెప్పరు. అలాంటి వాటిని రెస్ట్రిక్ట్ చేసుకోవాలి. ఓకే, ఇది బ్యాడ్ చేంజ్, ఐ షుడ్ నాట్ మూవ్ ఫ్రమ్ దిస్ హొరైజన్ టు దాట్ అని, ఆ ఎరెనాని వదిలి వెళ్ళకూడదు. అలాంటి చెడు చేంజెస్కి మనం నో అని చెప్పాలి. కానీ మంచికి, మన గ్రోత్కి, డెవలప్మెంట్కి ఏవైతే ఉంటాయో ఆ చేంజెస్ని యాక్సెప్ట్ చేస్తూ, ఆల్రెడీ ఒక మంచి జాబ్ చేస్తున్నప్పుడు, వేరే జాబ్ వచ్చినప్పుడు, అంతకంటే మంచి జాబ్ వచ్చినప్పుడు వెళితే అది ఎలా ఉంటుంది అనేటువంటి ఫీలింగ్, కానీ అది కూడా ఒక అద్భుతమైన మార్పులోకి వెళ్ళబోతున్నాం మనం. అలాగే కెరీర్ విషయంలో 10th క్లాస్ అయిపోయిన పిల్లాడు కానీ, ఇంటర్ అయిపోయిన పిల్లాడు కానీ ఎటువంటి సబ్జెక్ట్ తీసుకోవాలి, ఇటువంటి డౌట్స్ ఉన్నప్పుడు ఈ మార్పుని ఏ యాంగిల్లోంచి చూసి తీసుకుంటే బెటర్ అనిపిస్తుంది అంటారు? ఫస్ట్ మనం స్టూడెంట్ గురించి అనుకుందాం. 10th అయిపోయింది, సో ఇంటర్మీడియట్లో ఏ కోర్స్ తీసుకోవాలి అనుకున్నప్పుడు, ఏ సబ్జెక్ట్ ఎన్నుకోవాలనుకున్నప్పుడు వాళ్ళకి ఇష్టమైనవి ఏంటి, వాళ్ళలోని ఎబిలిటీస్ ఏంటి, స్ట్రెంగ్స్ ఏంటి, కోర్ కంపిటెన్సెస్ ఏంటి అనేది గుర్తించాలి. దానికోసం పిల్లల్ని తీసుకొచ్చినప్పుడు మేము వాళ్ళకు అన్నిటి అవేర్నెస్ ఏమేమి ఉన్నాయి, అసలు మన వ్యవస్థలో మొత్తం ఏ ఆప్షన్స్ ఉన్నాయి అనేది, ఆ నాలెడ్జ్ అనేది ఇస్తామన్నమాట. తర్వాత వాళ్ళ స్కిల్ సెట్ని ఐడెంటిఫై చేయడం కోసం కొన్ని టెస్ట్లు ఉంటాయి, అవి పెడతాం. సో ఏది మ్యాచింగ్గా ఉంది దాని ప్రకారంగా వాళ్ళు ముందుకెళ్ళడం. ఎందుకంటే ఇష్టమైన దాన్నే మనం తీసుకున్నప్పుడు వాళ్ళకు ప్రతినిత్యం ఎంత స్ట్రెస్ ఫిజికల్గా అయినా, ఫెటీగ్ అనేది తెలియకుండా ముందుకు సాగిపోతారు. అదే తల్లిదండ్రులు మేము ఇది అవ్వలేకపోయాము, ఇది చేయాలి వాళ్ళు, లేదా లేదు ఈ రోజుల్లో ఇంజనీర్స్కి, డాక్టర్స్కి డిమాండ్ ఉంది, వీళ్ళు ఇదే తీసుకోవాలి, మీరు అలా చెప్పండి అన్నప్పుడు మాత్రం విసేను. చిల్డ్రన్ వాళ్ళ ఇష్టాలకు తగ్గట్టుగా మేము ప్రిఫర్ చేస్తాం. ఇదే రకంగా ఎంప్లాయీస్ ట్రైనింగ్ ఇచ్చినప్పుడు ప్రొఫెషనల్స్ కూడా అదే చెప్తాం. ఇంక్రీజ్ ఇన్ పే ఒకటే చూసుకోకర్లేదు, దాని తగ్గట్టుగా మనకు రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ నేను యాక్సెప్ట్ చేసే ఎబిలిటీస్ ఉన్నాయా, నేను ఇంకా దానికోసం కష్టపడగలనా, హార్డ్ వర్క్, స్మార్ట్ వర్క్ రెండు నేను చేయగలనా, అలాంటి కొత్త ఎన్వైరన్మెంట్లో నేను ఉండగలుగుతానా, సెల్ఫ్గా అలా ఇన్స్ట్రక్షన్. ఇలా మారాల్సి వచ్చినప్పుడు, ఇలాంటి మార్పు మన జీవితంలో తీసుకురావాలి అని మనం అనుకుంటున్నప్పుడు ఏమైనా కొన్ని ఏమైనా పద్ధతులు ఉన్నాయండి? అంటే కొన్ని టేబుల్స్ వేసుకుని మీరు ఇంతకుముందు చెప్తున్నట్టుగా, అంటే ఎటువంటి టైప్ ఆఫ్ టెస్ట్ చేసుకోవాలి మనం? స్వాట్ అనాలిసిస్ అంటామండి. స్ట్రెంగ్స్, మన బలాలు ఏమున్నాయి, మనలో ప్రత్యేకతలు ఏమున్నాయి, యూనిక్నెస్ ఏముంది, మనం దీనికి సరిపడగలుగుతామా, ఆ చేంజ్ని తీసుకోగలుగుతామా,
అందరూ ఒకేలా ఉండరు. మళ్ళీ కొంతమందికి 10 days పట్టొచ్చు, కొంతమందికి 1 month పట్టొచ్చు, కొంతమందికి 6 months పట్టొచ్చు. ఒక్కొక్కరు ఎబిలిటీ డిఫర్ అవుతుంది, వాళ్ళ స్ట్రెంగ్స్ ఏంటి, స్వాట్ అనాలిసిస్ చేస్తూ ఉంటాం. మళ్ళీ బలహాలతో పాటు బలహీనతలు ఏమేమి ఉన్నాయి, సో అది కూడా మనం తెలుసుకుంటాం. బలహీనతలు ఏమేమి ఉన్నాయి, కొంతమందికి ఇంకా ఆ ఏరియా టచ్ చేయను, నాకు అందులో ఏ రకమైన ఎబిలిటీ లేదు, వద్దు అనుకుంటారు. సో వాళ్ళ వృత్తి ఏముంది దానికి తగ్గట్టుగా స్ట్రెంగ్స్, వీక్నెసెస్ని స్ట్రెంగ్స్గా మార్చుకునేందుకు మేము కొంత టైం తీసుకొని వాళ్లకు సపోర్ట్ ఇస్తాము, ట్రైనింగ్ ఇస్తుంటాం. అంటే మార్పు విషయంలో ఇటు స్టూడెంట్ కానీ ఆర్ ఎంప్లాయీస్ కానీ వాళ్ళ డెసిషన్ తీసుకునేటప్పుడు మార్పు రావాల్సి వచ్చినప్పుడు ఈ స్పాట్ అనాలిసిస్ అంటే ఏమిటి, దాని గురించి ఏం చెప్తారు? SWOT అండి, స్వాట్ అనాలిసిస్, స్ట్రెంగ్స్, వీక్నెసెస్, ఆపర్చునిటీస్ అండ్ థ్రెట్స్ అంట. మన బలాలేంటి, మనలోని ప్రత్యేకతలు ఏంటి, మనకి ఎబిలిటీస్ ఏమేమి ఉన్నాయి, స్కిల్ సెట్ ఏముంది, నాలెడ్జ్ ఏముంది, ఇవన్నీ కూడా బలాల సెగ్మెంట్లోకి వస్తుంది. మనం ఎందులో రాణించగలుగుతాము, ఏ ఫీల్డ్ ఎన్నుకుంటే దాంట్లో షైన్ అవుతాము అని తెలుసుకునేది. వీక్నెసెస్ కొన్ని ఉంటాయి, అమ్మో అందులో అది ఆ ఫీల్డ్ నాకు సూట్ అవ్వదు, నేను అందులో చేయలేను, నేను ఈ నెక్స్ట్ స్టెప్ని తీసుకోలేను, ఆ లెవెల్కి వెళ్తే నా పర్ఫార్మెన్స్ ఇంకా ఇంక్రీజ్ చేసుకోగలుగుతానో లేదో, అది సూట్ అవుతుందో లేదో, నేను మేనేజ్మెంట్ క్యాడర్లోకి వెళ్ళిపోతే నేను హ్యాండిల్ చేయగలుగుతానో లేదో, ఇలాంటి అనేక భయాలు, డౌట్లు, సందేహాలు అనేది ఉంటూ ఉంటాయి. సో ఆ వీక్నెసెస్ని కూడా స్ట్రెంగ్స్లోకి ఎలా మార్చుకోవాలి, ఎలా చేసుకోవాలనేది కౌన్సిలింగ్లో లెవెల్స్ని బట్టి మేము టైం తీసుకొని వాళ్ళకు సిట్టింగ్స్లో ఇస్తూ ఉంటాం అనమాట. అండ్ ట్రైనింగ్లో కూడా లెవెల్ 1, లెవెల్ 2 అని ఉంటూ ఉంటాయి. తరచూ ట్రైనింగ్ ఇవ్వడం వల్ల కూడా మార్పులు తీసుకొస్తూ ఉంటాం. అండ్ ఆపర్చునిటీస్ అని అంటే ఏమేమి ఉన్నాయి అవకాశాలు, అందరికీ ఐడియా ఉండాలి కదా, లేదంటే అదే దాంట్లో ఉండిపోయి హ్యాపీగా కంఫర్ట్ జోన్లో బ్రతికేస్తూ ఉంటారు. కంఫర్ట్ జోన్ని విడనాడితేనే సక్సెస్ వైపుకి, ఆ మార్పుకి తీసుకుంటూ ముందుకెళ్ళగలుగుతాం అనమాట. సో ఆ ఆపర్చునిటీస్ ఏవేవి అవైలబుల్ ఉన్నాయి, ఆ ఎక్స్పోజర్ అనేది, ఆ ఐడియాస్ అనేది మేము డెవలప్ చేస్తాం తెలుసుకునేట్టుగా వాళ్ళ ఫీల్డ్స్లో. దాన్ని యాక్సెప్ట్ చేస్తూ ఎలా ముందుకెళ్ళాలి, మరి ఆపర్చునిటీస్ ఉన్నప్పుడు, అవకాశాలు ఉన్నప్పుడు ఇబ్బందులు కూడా ఉంటూ ఉంటాయి. సో దాన్ని ఎలా ఫేస్ చేయాలి, ఆ థ్రెట్స్ని, దాన్ని పాజిటివ్గా ఎలా తీసుకోవాలి, దానికోసం మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఒక సిస్టమాటిక్ అప్రోచ్ ఎలా ఉండాలి, ఒక ప్రాసెస్ని మనం ఎలా సెట్ చేసుకోవాలి, అవన్నీ కూడా మనం చూసుకొని థ్రెట్స్ని కూడా ఫేస్ చేస్తూ ముందుకెళ్ళి సక్సెస్ఫుల్గా ఆ చేంజ్ని ఎలా యాక్సెప్ట్ చేయాలి అనేది. మానవీయ సంబంధాల విషయానికి వస్తే కనుక అప్పట్లో చాలా దృఢంగా ఉండేవి, అంటే ఆ ఎఫెక్షన్స్ కానీ అండ్ ఆల్, అది మారుతూ వస్తుంటే కనుక మార్పులో భాగంగా ఇప్పుడు ఎందుకని అలా దృఢంగా ఉండట్లేదు అనుకోవచ్చు అంటారు? ఫ్యామిలీ సిస్టంలో డిఫరెన్స్ వచ్చింది. అంతకుముందు జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ ఉండేది, ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీకి మారిపోయింది. న్యూక్లియర్ నుంచి అంటే ఇట్స్ అ వెరీ ట్రాజిక్ థింగ్ ఏంటంటే సింగిల్ పేరెంటింగ్లో కూడా మారిపోయింది. హ్యూమన్ కనెక్ట్, ఇమోషనల్ కనెక్ట్ కన్నా ఎక్కువ గ్యాడ్జెట్స్తో కనెక్షన్ ఎక్కువ ఏర్పడిపోయింది. దానివల్ల కూడా సైంటిఫిక్గా ప్రూవెన్ ఏంటి అంటే ద ఇమోషనల్ బాండింగ్, ద ఇంటర్పర్సనల్ రిలేషన్స్ అనేవి దెబ్బతింటున్నాయి. దానికోసం మనం సెల్ఫ్ కంట్రోల్ అనేది ఉంచుకోవాలి. ఎంతసేపు నేను చూడాలి, ఆ టెక్నాలజీని ఏ రకంగా ఈ ర్యాపో బిల్డింగ్కి, మనుషుల పట్ల, వ్యక్తుల పట్ల ఆ సంబంధ బాంధవ్యాలు పెంచుకోవడానికి నేను వీటిని ఉపయోగిస్తాను. ఫోన్ ఉంది అంటే అలా ఊరికే ఏవో షేర్ వస్తుంది వాట్సాప్లో, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్, అలా చూసుకుంటూ వెళ్ళిపోవడం కాకుండా వాళ్ళకు అవసరం ఉన్నప్పుడు మనం వెళ్ళడము, కలవడము, అవి చేసినప్పుడు సంబంధ బాంధవ్యాలు పెంపొందించుకోగలుగుతాం. అండ్ ఫ్యామిలీ సిస్టమ్కి వచ్చినప్పుడు ఒక సర్టన్ పీరియడ్ ఫ్రెండ్స్ కానీ, ఫ్యామిలీ మెంబర్స్ కానీ, రిలేషన్స్ ఉన్న వాళ్ళ రిలేటివ్స్ అందరూ ఒక పండగ రోజు లేదా సంవత్సరానికి ఒక రోజు అందరం కలిసి స్పెండ్ చేయాలి. హాలిడేస్ వచ్చినప్పుడు కూడా అందరూ కూడా మీట్ అవ్వాలి, ఆ గ్యాదరింగ్ ఉండాలి. అలా ఉన్నప్పుడు ఎవరు ఏంటి, ఎవరికైనా అవసరం వచ్చినప్పుడు ఒకరికొకరం హెల్ప్ చేసుకోవడం, సపోర్ట్ చేసుకోవడం, వీళ్ళందరూ నాకున్నారు, అది బలంగా మారుతుంది. సొసైటీలో మార్పు అనేది ఎలా వస్తుంది, అసలు ఎందుకు సొసైటీ మార్పును ఆహ్వానించాలంటారు? సొసైటీలో మార్పు తీసుకురావడం అనేది చిన్న విషయం అంటారా, పెద్ద విషయం? చిన్న విషయం కానీ పెద్ద ఎత్తున జరుగుతుంది. పెద్ద విషయం కానీ చిన్న చిన్న అడుగులుగా వేయాలి. 2 రకాలుగా ఉంటుంది. ఎకనామిక్ రిఫార్మ్స్, సోషో కల్చరల్ రిఫార్మ్స్, అలా ప్రతి ఫీల్డ్లో చూసుకునేట్టయితే పొలిటికల్ చేంజెస్ హ్యాపెనింగ్, అన్నీ ఒకదానికొకటి ఇంటర్లింక్ అయ్యి ఉంటాయి. ఇందాక మనం సతీసాగరం అవన్నీ చూసినప్పుడు అవన్నీ మంచి కోసం జరిగిన మార్పులు. పొలిటికల్గా కూడా చేంజెస్ జరుగుతుంటాయి. మంచి పొలిటీషియన్ వచ్చి, మంచి పార్టీ వచ్చినప్పుడు, ప్రజలకు అభివృద్ధి పథకాలన్నీ వచ్చినప్పుడు, ప్రజలకు అన్ని మంచి చేకూరుతూ ఉన్నప్పుడు గ్రేట్ చేంజ్, అదే యాక్సెప్ట్ చేస్తారు అందరూ. ఆ చేంజ్ వచ్చినందుకు కూడా ఆనందిస్తారు. అదే రివర్స్లో ఉందనుకోండి, ఆ పరిపాలన అది ఎవరికి కూడా హెల్ప్ఫుల్గా లేదు అని భావిస్తూ ఉంటారు. సామాజికంలో మనము బ్యాంకింగ్లో చూసుకుందాం, ఒక ఎగ్జాంపుల్గా తీసుకునేట్లయితే ఆర్థిక సంస్కరణ. అంతకుముందు ప్రతి ఒక్కరు కూడా బ్యాంక్ వెళ్ళి ఏ
డీటెయిల్గా వర్క్ చేయించుకోవాలన్నా, ట్రాన్సాక్షన్ కావాలన్నా కూడా వెళ్ళాల్సి వచ్చేది. ఒక ట్రైన్ టికెట్, బస్ టికెట్ బుక్ చేసుకోవాలన్నా వెళ్ళాల్సి వచ్చేది. ఇప్పుడు అన్నీ ఇంట్లోనే కూర్చొని ఆన్లైన్, నెట్ బ్యాంకింగ్, నెట్లో ఆన్లైన్ మూవీస్, ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో అయినా, ట్రావెల్కైనా, దేనికైనా ప్రతిదీ కూడా యాప్స్ యాప్స్ యాప్స్. సో ఇంట్లో ఒక స్మార్ట్ ఫోన్ పెట్టుకుని ఇంట్లో కూర్చుంటే అన్నీ చేసుకునేట్లు ఫెసిలిటేటింగ్గా ఉంది. ఇవన్నీ కన్వీనియన్స్లు, కంఫర్ట్లు ఇస్తున్నాయి కాబట్టి ఆ మార్పుని అందరూ ఆస్వాదిస్తూ ఉన్నారు. కాకపోతే దానికి బానిసలు అవ్వకుండా ఆ రెస్ట్రిక్షన్ పెట్టుకొని ఇన్స్ట్రక్షన్ మన మైండ్ సెట్కి ఇచ్చుకుంటూ ఉంటే ఆ చేంజ్ ఎప్పటికీ హెల్ప్ఫుల్గా ఉంటూ ఉంటుంది ఫ్యూచర్లో కూడా మనకు. మేడం, సోషల్ రిఫార్మ్స్ ఉంటాయి అంటే సామాజికంగా వచ్చేటువంటి అనూహ్యమైనటువంటి మార్పులు, అంటే మీరు చెప్పినట్టుగా సతీ సహగమనం కానివ్వండి, ఇంకా వితంతు వివాహాలు కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా ఇలాంటివి రావాలంటే కనుక జనాల్లో మార్పు రావాలంటారా? దానికోసం లిటరసీ, ఎడ్యుకేటింగ్ ద పీపుల్, అవేర్నెస్ని క్రియేట్ చేయడము. అంటే ఎడ్యుకేషన్, లిటరసీ అంటే ఏదో పుస్తకాలు క్లాస్ రూమ్లో కూర్చోనడం అనే కాదు. అసలు ఏం జరుగుతుందో అవగాహన కల్పించాలి. ఎందుకు ఈ మార్పు తీసుకురావాలి, ప్రతి ఒక్కరం ఎందుకోసం దీని గురించి ప్రయత్నించాలి, పాటుపడాలి అనేది, దానివల్ల కలిగే లాభాలేంటి అనేది తెలియజేసినప్పుడు ప్రతి ఒక్కరు అందులో పాల్పంచుకుంటారు, దాన్ని సాధ్యపడుతుంది. ఓకే, జనరల్గా అంటే ఇవన్నీ కూడా మనం మాట్లాడుకున్నవన్నీ ఒక క్షణం పక్కన పెట్టి అలవాట్లు ఉంటాయి, బిహేవియర్స్ అంటే లక్షణాలు, కొన్ని దురలవాట్లు అనుకోవచ్చు, మంచి అలవాట్లు కూడా అనుకోవచ్చు. ఈ అలవాట్ల నుంచి వేరే అలవాట్లలోకి మారాలి అనుకున్నప్పుడు కానీ, అంటే పర్సనల్గా ప్రతి ఒక్కరికి ఇది చాలా కీలకమైనటువంటి విషయం. మరి అటువంటి మార్పును కోరుకునేటప్పుడు ఎలాంటి పద్ధతులు పాటిస్తే బాగుంటుందంటారు? దీన్ని మేము కౌన్సిలింగ్లో యాజ్ అ సైకాలజిస్ట్ నేను బిహేవియరల్ మోడిఫికేషన్ చేస్తూ ఉంటాను అనమాట. వాళ్ళకున్నవి మంచివి అన్నప్పుడు దాన్ని ఎలా ఇంకా పెంపొందించుకోవాలి, వాళ్ళకు ఉపయోగపడే రీతిలో ఎలా మార్చుకోవాలి అనేసి. అదే దురలవాట్లు అనుకోండి, డి అడిక్షన్స్ అని చేస్తాం. ఆ కౌన్సిలింగ్ సెషన్స్ ద్వారా వాళ్ళకి ఆ అలవాట్లకు దూరం అయ్యేలాగా మేము సెషన్స్ తీసుకుంటూ ఉంటాం అనమాట. మొత్తం కలిపి బిహేవియరల్ మోడిఫికేషన్ అనేది చేస్తూ ఉంటాం. అది కొంతమందికి 2-3 సిట్టింగ్లలో అయిపోతుంది, కొంతమంది ఒక సిట్టింగ్లోనే చేసినా అయిపోతుంది. డిపెండ్స్ ఆన్ ద పర్సన్ ఎబిలిటీ టు టేక్ గ్రాస్ప్. ఓకే అండి, టోటల్గా చూస్తే కనుక మార్పు నిర్వహణ అనేది ఒక మనిషి జీవితంలో కానీ, ఒక సమాజానికి సంబంధించి కానీ చాలా కష్టమైన పని, కష్టమైన ప్రక్రియ అంటారా? ఎందుకంటే చాలామంది చెప్పుకొచ్చారు మార్పు అనేది ఎవరు అంగీకరించరు మొదట. అంటే ఒక గొప్ప విషయాన్ని ఒక మార్పు ద్వారా, అంటే చేంజ్ ద్వారా ఎవరు అంగీకరించడం చాలామంది చెప్పారు, చాలా తత్వ శాస్త్రవేత్తలు వాళ్ళు వీళ్ళను. అంటే ఈ మార్పు అనేది అంగీకరించబడేది అంటారా, అంగీకరించబడింది అంటారా? మొదట భయంతో కూడింది కాబట్టి అంగీకరించరు. కానీ ఎప్పుడైతే ఎగ్జాంపుల్స్ షేర్ చేస్తామో, ఇప్పుడు మార్పు తీసుకోవడం వల్ల ఎలా ఇతరులకు సాధ్యపడింది, ఎలా సక్సెస్ఫుల్గా అయ్యారు, హ్యాపీగా ఉంటున్నారు, కన్వీనియన్స్, కంఫర్ట్ ఎలా వచ్చింది అని తీసుకున్నప్పుడు ఓకే మనకు కూడా మంచి జరుగుతుంది. ఆ పాజిటివ్ మైండ్ సెట్ ఉండాలి, ఎగ్జాంపుల్స్ని చూసి మోటివేట్ అవ్వాలి, ఇన్స్పైరింగ్గా తీసుకోవాలి. అప్పుడు తీసుకోగలుగుతారు, చేంజ్ని యాక్సెప్ట్ చేసి ముందుకు సాగగలుగుతారు అనమాట. ఓకే మేడం, మరో ముఖ్యమైన ప్రశ్న, జనరల్గా ఇయర్ ఎండింగ్కి అంటే న్యూ ఇయర్ స్టార్టింగ్కి నేను ఇయర్ ఎండ్కి నేను ఒక మార్పు తీసుకొస్తాను నా జీవితంలో, అంటే కొన్ని రెజల్యూషన్స్ తీసుకుంటాను అంటూ ఉంటారు. అంటే వీటి వల్ల ఏమైనా ఉపయోగం ఉందంటారా? వీటి వల్ల ఖచ్చితంగా వాళ్ళు మార్పును ఆహ్వానిస్తున్నట్టు అనుకోవచ్చు అంటారా? ఎట్లా అర్థం చేసుకోవాలి దాన్ని? అంటే కమిటెడ్గా ఉండాలి. ఇప్పుడు రెజల్యూషన్ తీసుకుంటారు, నెక్స్ట్ డే కల్లా వదిలేస్తారు, అది ఎక్కడో వెళ్ళిపోతుంది. సో నేను తీసుకున్న రెజల్యూషన్ వేరే వాళ్ళకి చెప్పడానికో ప్రూవ్ చేయడానికో కాదు, సెల్ఫ్ కమిట్మెంట్ అనేది ఉండాలి. నేను అది కమిట్మెంట్ నిలుపుకుంటున్నాను, దానికోసం అగ్రి అయ్యి అదే రకంగా పాటుపడి ఇంప్లిమెంట్ చేస్తున్నాను నా నిత్య జీవితంలో. ఆచరణలో పెట్టకపోతే యూజ్ ఉండదు కదా. రెజల్యూషన్ తీసుకుంటాము, ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది డ్రింక్ చేస్తారు, స్మోక్ చేస్తారు, నేను నెక్స్ట్ డే నుంచి ముట్టుకోను అంటారు. కానీ అది ఆచరణలో పెట్టినప్పుడు ఆ రెజల్యూషన్కి ఒక అర్థం అనేది లేదు. అది ఎవరికో ఫ్రెండ్కో ఇంట్లో వాళ్ళకి ఇవ్వడానికి కోసం కాదు, అతను సెల్ఫ్ కమిట్మెంట్గా, ఆమె కానీ అతను కానీ సెల్ఫ్ కమిట్మెంట్ అనేది ఉండాలి. డిసిప్లిన్, నేను ఇలా చేసుకుంటాను. పిల్లల విషయానికి వస్తే రేపటి నుంచి పొద్దున్నే చదువుకుంటాను లేచి అంటారు, అలా పోస్ట్పోన్ చేస్తూ ఉంటారు. ఆ పోస్ట్పోన్మెంట్ అనేది కూడా చాలా రియల్ విలన్ అని అంటాం ఇన్ టైం మేనేజ్మెంట్. ఈ రెజల్యూషన్స్ విషయంలో మార్పుకి సంబంధించినంత వరకు కూడా ఎందుకని కాన్స్టెంట్గా ఆ విషయం మీద నిలబడి ఉండలేకపోతున్నారంటారు? దానికి నిలబడి ఉండాలి, ఖచ్చితంగా ఆ మార్పును వాళ్ళు కోరుకోవాలి, ఆ రెజల్యూషన్ వాళ్ళు కోరుకోవాలి, అది జరగాలి అంటే ఎలాంటి సూచనలు ఇస్తారు మీరు? మనకంటూ ఒక టైం టేబుల్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి, ప్లానింగ్ అహెడ్ అని అంటాం. ఏం చేయాలి రేపటి దినచర్యకి, నేను ఇది దాన్ని అన్వయించుకొని ముందుగా ప్రోయాక్టివ్ బిహేవియర్తో రాసుకోవాలి, ఏమేం చేయాలి, నెక్స్ట్ 1 hour ఏం చేయాలి, నెక్స్ట్ హాఫ్ డే ఏం చేయాలి, 1 day ఏం చేయాలి. అలా ఆ రెజల్యూషన్కి కన్వీనియంట్గా ఉన్నటువంటి టైం టేబుల్ని ప్రిపేర్ చేసుకొని నేను ఇది ఎట్టి పరిస్థితిలోనూ కూడా నేను మూవ్ అవ్వను దీంట్లో నుంచి.
అంటే ఎక్స్క్యూజెస్ వెతుకుతూ ఉంటారు, లేమ్ ఎక్స్క్యూజెస్. ఫ్రెండ్ వచ్చారు కాబట్టి నేను ఇది చదువు పక్కకు పెట్టేసి వెళ్ళిపోతాను. ఫ్రెండ్ అన్నారు కదా, వాళ్ళు ఏమైనా ఇన్సల్ట్ చేస్తారేమో, మొన్నటి వరకు అలా బిహేవియర్ ఉన్నది, ఇప్పుడు మారుతోంది, కొత్తగా ఏదో ఉంది అనేసి అని వెంటనే మనం స్వే అయిపోతాం. అలా కాకుండా సెల్ఫ్ స్ట్రెంగ్త్ అనేది ఉండాలి, బలపరచుకోవాలి. నేను ఇలా అనుకున్నాను, కమిట్మెంట్ తీసుకున్నాను, ఐ షుడ్ స్టిక్ ఆన్ టు మై వర్డ్ అని, దెన్ వీ కెన్ గో అహెడ్. నేటి సమాజంలో చూస్తే కనుక, దాంపత్య జీవితంలో చూస్తే చాలా మంది దంపతులు అంటే చాలా డెసిషన్స్, అంటే వాళ్ళు దాన్ని మార్పుగా అనుకుంటున్నారో ఏమిటో తెలియదు కానీ చాలా ఇమ్మీడియట్గా డెసిషన్స్ తీసుకుని విడిపోవడం దగ్గర నుంచి మొదలు పెడితే కనుక డైవర్స్ ఇలాంటి విషయాలన్నీ కూడా చాలా, అంటే వాళ్ళతో పాటు వాళ్ళ పిల్లలు కూడా సఫర్ అవుతున్నారు దీనివల్ల. అంటే చాలా చాలా మార్పులు జరిగిపోతూ ఉన్నాయి. అంటే ఇలాంటి వాళ్ళకి మీరిచ్చే సజెషన్స్ ఏమిటి? వాళ్ళ బెటర్ లైఫ్కి ఎలాంటి మార్పు తీసుకుని వస్తే బెటర్ అంటారు? ప్రతి ఒక్కరు కూడా ఈగోయిస్టిక్ టెండెన్సీకి వెళ్ళిపోయి నేను వీళ్ళని మార్చాలి, వీళ్ళు నాకు అనుకూలంగా మారాలి అనుకుంటున్నారు. కానీ ఆ ఉన్న సిచ్యువేషన్స్, వ్యక్తులు కానీ పరిస్థితులకు తగ్గట్టుగా నేను మారాలి, ఆ ఎక్స్ట్రీమిటీస్కి వెళ్ళిపోకుండా రిలేషన్స్ని నిలుపుకోవాలి. అడ్జస్ట్ యాక్సెప్ట్, రెండు విషయాలండి. అడ్జస్ట్ అవుతున్నాము, ఎందుకు నేను అడ్జస్ట్ అవ్వాలి అని ఎవరు హస్బెండ్ అనుకున్నా వైఫ్ అనుకున్నా కూడా అది ఎక్స్ట్రీమిటీస్కి దారితీస్తుంది. ఈ ఇండివిజువల్ ఇలానే ఉన్నారు, నా బ్రదర్ ఉన్నారు, సిస్టర్ ఉన్నారు, మదర్ ఉన్నారు, ఫాదర్ ఉన్నారు, లేదా నా చిల్డ్రన్ ఉన్నారు అని వైఫ్ కానీ హస్బెండ్ కానీ అనుకున్నప్పుడు వాళ్ళు అలా యాక్సెప్ట్ చేస్తున్నారు వాళ్ళని. కానీ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ వచ్చినప్పుడే ఐఎమ్ అడ్జస్టింగ్ అని ఒక స్ట్రెస్కి లోన్ అవుతున్నారు. సో దాని అవుట్ బస్ట్ ఏంటి? ఐ షుడ్ గెట్ రిడ్ ఆఫ్ ఇట్, ఆ రిలేషన్ని బ్రేక్ చేసుకోవాలి అనుకుంటున్నారు. అలా కాకుండా వీళ్ళందరితో రిలేషన్ నేను తెంపుకోగలుగుతానా, అలాంటిది ఏమైనా ఫెసిలిటీ ఉందా, ఎలా వీళ్ళతో అడ్జస్ట్ కాకుండా యాక్సెప్ట్ చేస్తూ నేను ముందుకు సాగుతున్నాను. అంటే చాలా మంది పేరెంట్స్ ముఖ్యంగా చూసుకుంటే కనుక పిల్లల్ని చంపుకునే స్థాయి వరకు వెళ్తున్నారు. చాలా వార్తలు మనం నిత్యం చూస్తూనే ఉన్నాం. అంటే ఈ టైప్ ఆఫ్ మెంటాలిటీకి ఎందుకని వెళ్ళిపోతున్నారు అనుకోవచ్చు అంటారు? అది అగ్రెసివ్ మోడ్లోకి వెళ్ళిపోయింది. అది ఒక రోజులో ఇన్బిల్ట్ అయ్యేది కాదండి. సో రూట్ కాజ్ ఏంటి, దానికి మేము కనుక్కొని కౌన్సిలింగ్ సెషన్స్ ద్వారానే వాళ్ళకు మార్పు అనేది తీసుకొస్తూ ఉంటాం. అలాంటి వాళ్ళను ఎవరైనా తారసపడినప్పుడు కూడా నా దగ్గరకనే కాదు, సైకాలజిస్ట్ ఎవరైనా అక్కడ నియర్ బై ఉన్న వాళ్ళని అప్రోచ్ చేసినప్పుడు, లేదా పెద్దవాళ్ళు ఉన్నప్పుడు అలాంటి వాళ్ళ దగ్గర సరైన సలహాలు సూచనలు ఇస్తే ఆ మార్పు తీసుకురావచ్చు. ఫైనల్గా మా ప్రేక్షకులకి సంక్షిప్తంగా మార్పు నిర్వహణకి సంబంధించినంత వరకు మార్పును ఎందుకు ఆహ్వానించాలంటే ఏం చెప్తారు? ఎందుకు అంటే చేంజెస్ ఇన్ఎవిటబుల్, కాన్స్టెంట్ థింగ్. అదొక్కటే ఎప్పటికీ పర్మనెంట్గా ఉండేది లైఫ్లో. దాన్ని నేను ఇగ్నోర్ చేస్తాను, అవాయిడ్ చేస్తానంటే ముందుకు వెళ్ళలేము, అవుట్డేటెడ్గా మిగిలిపోతాం ఏ విషయంలో అయినా కూడా. మంచికి వచ్చే మార్పులను స్వీకరిస్తూ వెళ్ళిపోయామనుకోండి, చక్కగా అందరికీ అప్రోచబుల్గా, అమికబుల్గా ఉంటాం, యాక్సెప్టబుల్గా ఉంటాం, ముందుకు వెళ్ళిపోతాము. మన స్టూడెంట్ లైఫ్లో కానీ, ప్రొఫెషనల్ లైఫ్లో కానీ, ఇంట్లో కానీ ముందుకి వెళ్ళిపోతూ గ్రోత్ అండ్ డెవలప్మెంట్కి దగ్గరలో ఉంటాం. లేదు నేను రిజిడ్గా ఉంటాను, ఫ్లెక్సిబుల్గా ఉండను అనుకున్న పక్షంలో మనల్ని ఎవరు స్వీకరించరు, ఏంటి ఇలా ఉండిపోతున్నాను అనే ఒక స్ట్రెస్ బిల్డ్ అయిపోతుంది, అలూఫ్గా ఉండిపోతూ ఉంటారు, ఇమోషనల్ బ్యాలెన్స్ కోల్పోతూ ఉంటారు, అందరితో రిలేషన్స్ స్ట్రేనియస్గా అయిపోతూ ఉంటాయి. సో మార్పు ఎప్పుడైతే మంచికి ఉంది, గ్రోత్ అండ్ డెవలప్మెంట్కి ఉంది, సక్సెస్ అండ్ హ్యాపీనెస్కి ఉంది అనుకున్నప్పుడు స్వీకరిస్తూ దాన్ని ముందుకెళ్ళాలి. చెడు మార్పులను స్వీకరించొద్దు. మార్పు నిర్వహణకు సంబంధించి ఖచ్చితంగా మీరు చెప్పినవి పాటిస్తే కనుక మంచి ఫలితాలు రాబట్టుకోవచ్చు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాల్టి జై హో సక్సెస్ మంత్ర. తిరిగి మరో సక్సెస్ మంత్రాలు మళ్ళీ కలుద్దాం.